ఏంటి ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక పరుగు పందెం పెట్టుకున్నారా? నెత్తి మీద విగ్గులు కూడా ఊడిపోయాయి. ఈ విగ్గులు పరిగెట్టడం వల్ల కాదమ్మీ. ఆ ఇన్స్పెక్టర్ మా ఇద్దరు జుట్లు పట్టుకుంటే అవి ఊడిపోయి ఉండే. అవి ఆయన చేతిలోనే ఉండుండే. ఇన్స్పెక్టర్ ఏంటి మీ చెట్లు పట్టుకోవడం ఏంటి? పక్క వీధిలో కొబ్బరి బొండాలు తాగేస్తా ఉంటే ఇన్స్పెక్టర్ ఎదురుపడి ఉన్నాడు. ఆ ఆనంద భైరవి అమ్మగారు వాళ్ళని మనం మోసం చేసినామని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఉండారంట. దానికి తోడు సుందరంగాడి పెట్రోల్ కేసు, ఇట్ట అన్ని కేసులు కలుపుకొని ఎదుగుతా ఉండారంట పోలీసులు. అక్కయ్, బయట పరిస్థితి చాలా దారుణంగా ఉండదు. నన్ను పట్టుకునేదానికి ఊరంతా పోస్టర్లు వేసేసి పెద్ద సెలబ్రిటీని చేసేసి ఉన్నారు ఆ పోలీసులు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఏడకపోయినా జనాలు గుర్తుపట్టేస్తా ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని వాడుకోవటం చేత కాదు కానీ ఇప్పుడొచ్చి పరిస్థితి ఏంటని అంట వెంట్ర దద్దమ్మా. అక్కయ్, ఆ సీన్ అంతా ఆ పంతులు లాక్ చేస్తే నన్నటమేంటి? రే, విషయం నువ్వో పంతులు మరొకరో కాదు. ఉన్న టైంలోని దామిని మెళ్ళ తాళిపట్టాం. అదే కాని జరుగుంటే దాని లెక్కే వేరుండేది. అయినా సరే జరిగింది దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉందాం. నెక్స్ట్ చేయబోయేది చెప్తాను, వినండి. అర్థమైంది కదా? ఓకే అక్కయ్. వారిని ఇంకా మీ గోల్ అవ్వలేదా? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం మేడం, మేము మదర్ తెరిసా ఫౌండేషన్ నుంచి వచ్చాం. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ప్రతి సంవత్సరం మదర్స్ డే సందర్భంగా మా సంస్థ వారిని పిలిచి మరీ అనాథ తల్లుల కోసం ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. మీ కుటుంబాన్ని ఆ దేవుడెప్పుడు చల్లగా చూస్తాడమ్మా. మా కుటుంబంతో పాటు ఆ తల్లులను కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని ఎల్లవేళలా కాంక్షిస్తూ ఉంటాను. అమ్మా శరణ్య, అత్తయ్య గారు, చెక్ బుక్ తీసుకురామా. అలాగే అత్తయ్య గారు. చెక్ తీసుకోండి. ఈ 5 లక్షలు ఈ సంవత్సరం మీ ఫౌండేషన్కి ఇస్తున్నాము. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ సేవ ఎందరో తల్లులకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని అందిస్తుంది. ఆ తల్లుల దీవెన్లు మీకెప్పుడు ఉంటాయి. వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, నేను నిన్ను బయటికి తీసుకుని వస్తాను. నీకోసం నీ కూతురుందమ్మా.
ఆ కన్నీళ్ళు? అమ్మ గుర్తుకొస్తోంది శరణ్య. ఎన్నేళ్లుగా దూరమైన అమ్మ కోసం ఆశగా ఎదురు చూశాను. ఇప్పుడు దగ్గరైన అమ్మ దూరమైందని ఆవేదనలో ఎదురు చూస్తున్నాను. గుండె బరువెక్కిపోతోంది శరణ్య. అమ్మకి ఏమైందోనని భయంగా ఉంది. నా వల్ల కావడం లేదమ్మా, కావడం లేదు. అత్తయ్య గారు, బామ్మగారికి ఏమీ అవ్వదు. ఆవిడెక్కడున్నా క్షేమంగా ఉంటారు. ఇవాళ కాకపోయినా రేపైనా మళ్ళీ మీ ముందుకు తిరిగి వస్తారు. ఏమోనమ్మా, నీ వాక్కు ఫలించాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవడం తప్ప నేనింకేమీ చెయ్యలేను. శరణ్య, అమ్మమ్మ గురించి అమ్మ చాలా బాధపడుతోంది. నువ్వన్నట్టు అమ్మ ముందుకొస్తే ఈ మదర్స్ డే రోజు ఎంత సంబరంగా ఉండేది. అవును శరణ్య, పిన్ని సంతోషాన్ని సంబరాన్ని మనమంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. బావగారు, అత్తయ్య గారిని ఈ మదర్స్ డే రోజున సర్ప్రైజ్ చేద్దాం. ఏవండి, ఎంత కష్టమైనా సరే బామ్మగారిని వెతుకుదాం. శరణ్య, బామ్మగారిని వెతుకుదామంటే ఎక్కడుందని వెతుకుదాం? మదర్స్ డే రోజు అత్తయ్య ముందు ఆవిడ్ని తీసుకురావడం అదసలు అయ్యే పనేనా? అవ్వాలక్క. మన సంకల్పం గొప్పదైనప్పుడు ఆ దేవుడే మనకు ఏదో ఒక దారి చూపెడతాడు. మదర్స్ డే సెలబ్రేషన్ మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అత్తయ్య గారిని సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఇప్పుడే బామ్మగారిని వెతికే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బామ్మగారు ఎక్కడికి వెళ్ళుంటారు?